ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి కానీ, తిరుపతి లడ్డు గురించి కానీ, ఎవరు జోకులు వేసినా, ఎవరు అవమానపరిచినా సహించేది లేదని చెప్పి తన ఎక్స్ వేదికగా అందరినీ చెడుగుడు ఆడుతున్నాడు. ఒక పక్క అంతా అపవిత్రమైపోయిందని చెప్పి ప్రాయచిత్త దీక్షలు చేస్తూ ఉన్నాడు. దీని మీద జోకులు వేయకూడదని చెప్పి తమిళ హీరో కార్తీ ఒక సినిమా ఫంక్షన్లో ఏదో లడ్డు వద్దన్నందుకు సీరియస్ అయితే వాళ్ళు ఎక్స్ వేదికగా సారి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి పోస్ట్కి మరి మీరు విచారణ జరిపించండి అని చెప్పి ప్రకాష్ రాజ్ పోస్ట్ పెడితే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అనేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళ పార్టీ కాని వాళ్ళు, వాళ్ళ కూటమిలో లేని వాళ్ళు, వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి మీడియాలు వీటికి సంబంధించి ఏదన్నా ఇది నిజాలు నిగ్గు తేల్చండి అని చెప్పి దీని మీద విచారణ చేయండి అని చెప్పి ఎవరన్నా అడిగితే మాత్రం వాళ్ళని ఒక రేంజ్లో బూతులు తిట్టేటువంటి పరిస్థితి మరి ఆ కూటమిలో కానీ, వాళ్ళ అనుకూల మీడియా కానీ, వాళ్ళ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ పార్టీలో, వాళ్ళ మీడియాలో వాళ్ళకి చెందినటువంటి వ్యక్తులు ఎవరన్నా మాట్లాడితే మాత్రం అవి బూతులు కాదు, ఇందులో తప్పేముంది అని చెప్పి మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. పైగా వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చోబెట్టి డిబేట్లు పెట్టిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి ఒక మీడియాలో ఈ నెల్లూరు చేపల పులుసు నడిపేటువంటి ఆర్పి ఎవరైతే ఉన్నారో ఈ ఆర్పి చేత మరి రోజాని తిట్టించినటువంటి మరి ఆ మాటలు వింటే నిజంగా చాలా బాధ కలుగుతోంది. ఒక మహిళను, తిరుపతి లడ్డును రెండింటిని కలిపి ఈ దుర్మార్గులు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటే వీరిని దేంతో కొట్టాలో అర్థం కానటువంటి పరిస్థితి. దయచేసి ఇలాంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ అధినేతలు ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించకండి. మీడియా ఛానల్స్ కూడా ఇలాంటి వ్యక్తులను దయచేసి ఎంకరేజ్ చేయకండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆ వ్యక్తి ఏం మాట్లాడారో ఆ మాటలు విన్న తర్వాత నేను చెప్పింది కరెక్టా కాదనేది మీరే డిసైడ్ చేయండి. అప్పుడు దేంతో కొట్టాలనేది మీరే చెప్పండి. 75 లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి, నగిరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు. ఇది వాస్తవమైన పాట, మీరు కూడా షాక్ అవుతారు. 75 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి గూడ్స్ బండి ఒకటి వేసుకెళ్తుంది. నా అంతటి లేదు తాళ్లపాక అన్నమయ్య, ఆయన ఎట్టలేడు కింద నుంచి. మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ అది, తర్వాత రోజా క్యారెక్టర్ అది. వెళ్ళి రోజుకి 75 లక్షల రూపాయల వైవి సుబ్బారెడ్డి, రోజారెడ్డి ఇద్దరు కలిసి పంచుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రోజుకు 75 లక్షల రూపాయలు ఇటు రోజా కానివ్వండి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కలిసి గూడ్స్ బండి పైకి తీసుకెళ్ళి రోజు డబ్బులు తెచ్చుకున్నారని చెప్పి ఈ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు. నిజంగా మీరు మాట్లాడిన దాంట్లో నిజం ఉంటే గనక రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు, సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్ళి, అయ్యా ఇగో రోజా, వైవి సుబ్బారెడ్డి గతంలో రోజుకు 75 లక్షల రూపాయలు ఈ రకంగా తీసుకున్నారు, వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆయనకి చెప్పండి, విచారణ చేయించమని చెప్పండి. శ్రీ వెంకటేశ్వర స్వామి నాతో ఈ మాట పలికించాడని చెప్పి చంద్రబాబు నాయుడు చెబుతూ తనను తాను దేవుడిగా చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మరి టీటీడీకి సంబంధించి రోజుకి 75 లక్షల రూపాయలు తీసుకున్నారు, ఇగో ఈ ట్రాన్సాక్షన్స్ ఈ రకంగా జరిగాయి, పలానా రోజున గూడ్స్ బండి పైకి వెళ్ళింది, మరి అక్కడ డబ్బులు తీసుకొని వచ్చారు, అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఇవన్నీ అని చెప్పి వారికి ఇచ్చి విచారణ చేయమని చెప్పండి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థలతో విచారణ చేస్తే ప్రజలు నమ్మరు కాబట్టి మరి సిబిఐ చేత విచారణ చేయించి మన నిజాయితీ నిరూపించుకుందాం, వాళ్ళు చేసినటువంటి తప్పులను ప్రజలకు చూపించే ప్రయత్నం చేద్దామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి. వీళ్ళు వినలేదనుకోండి, ఢిల్లీకి వెళ్ళండి, ఢిల్లీ పెద్దల్ని కలిసి ఈ రకంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు, అదేవిధంగా మా డిప్యూటీ సీఎం పట్టించుకోవడం లేదు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకు సంబంధించి ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి ఈ రకంగా 75 లక్షల రూపాయలు వాళ్ళు కొట్టేశారు ప్రతిరోజు అని చెప్పి మరి సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి వాళ్ళని కలిసి మాట్లాడి ఎంక్వైరీ జరిపిస్తే అప్పుడు మీరు మాట్లాడే మాటలకు ఒక విలువ ఉంటుంది. మీరు నిజాయితీ పరులు అని చెప్పి, మీరు కూడా సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తులు అని చెప్పి, మీరు కూడా ఆ భగవంతుడు పంపించినటువంటి దేవదూతగా అందరూ భావించేటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప అనవసరమైనటువంటి ఆరోపణలు చేయకండి. ఇదేమైనా జబర్దస్త్ షో అనుకున్నావా? నోటికి ఎంత వస్తుంటే మాట్లాడనీకే. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినప్పుడు ఆచితూచి మాట్లాడాలి, అనవసరంగా ఆరోపణలు చేయకూడదు. ఇదే కాకుండా ఇంకేం మాట్లాడారో చూడండి. పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం. నిన్న కూడా మాట్లాడుతూ ఉంది, నేను ఒక తిరుపతి అమ్మాయిగా అనింది. మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడకి, మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది, తిరుపతి అమ్మాయి అంట. ఇంకా మీకు వయస్సులు కావాలా, నాజూకుతనాలు కావాలా? ఇదేమి కర్మ ఇది? ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం, ఒకరిని అమ్మాయి అంటాం, ఒకరిని చిన్న పిల్ల అంటాం, ఇంకొకరిని వృద్ధురాలు అంటాం, వృద్ధాప్యం అంటాం, వయసుకొచ్చింది అంటాం. ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలు. ఈవిడ అమ్మాయి అంట,
మా అమ్మ వయసు ఉంటుంది 2 సంవత్సరాలు, మా అమ్మ కన్నా పెద్ద ఉంటావు నువ్వు. ఓబరకాయ మొహం వేసుకొని నేను తిరుపతి అమ్మాయిని అంటే, తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనలా, అదేమన్నా కోర్సా? ఇది రోజా గురించి ఆర్పి మాట్లాడినటువంటి మాటలు. తిరుపతి అమ్మాయి అని చెప్పి, ఇంకా వయసులో ఉన్నాననుకుని మాట్లాడుతుందని చెప్పి, తన తల్లి కన్నా 2 సంవత్సరాల వయసు తక్కువగా ఉంటుందని చెప్పి ఆ వ్యక్తే చెప్తా ఉన్నాడు. మరి నీ తల్లి కన్నా 2 సంవత్సరాలు చిన్నదంటే నీ తల్లితో సమానమనే కదా. మరి నీ తల్లిని ఈ రకంగా మాట్లాడతావా? నీ తల్లి వయసు గురించి ఈ రకంగా నువ్వు చెప్తావా? మరి మా పార్టీ కానీ మా నాయకులు కానీ మహిళలను గౌరవిస్తారు, మహిళల మీద ఈగ వాలనియరు, ఎవడైనా చెయ్యి వేయాలంటే వణికిపోవాలని చెప్పేటువంటి మీరు మహిళల గురించి ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే ఇంకేమనాలి మిమ్మల్ని? తిరుపతి అమ్మాయిని చెప్పుకుంటే తప్పే ఉంది. ఆ ప్రాంతానికి చెందింది కాబట్టి నేను తిరుపతి అమ్మాయినని చెప్పుకుంది. మరి నువ్వు ఎందుకు నీ చేపల పులుసుకు నెల్లూరు చేపల పులుసు అని పేరు ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు నీ పేరు పెట్టుకోవచ్చు కదా, మీ అమ్మ పేరు పెట్టొచ్చు కదా, మీ నాన్న పేరు పెట్టొచ్చు కదా, లేకపోతే నీ పిల్లల పేరు పెట్టొచ్చు కదా, లేకపోతే మీ పవన్ కళ్యాణ్ పేరు పెట్టొచ్చు కదా, లేకపోతే మీ చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టొచ్చు కదా, లేకపోతే టీడీపీ చేపల పులుసు అని పెట్టొచ్చు కదా. ఇది ఎందుకు పెట్టుకోలేదు మీరు? అది ఇంకేం మాట్లాడారు చూడండి. నిన్ను నేను తిట్టిన ప్రతిసారి చూస్తా కింద ఒక్క బ్యాడ్ కామెంట్ నా మీద ఉండదు. ఇది నీ బతుకు. రోజా గురించి విమర్శించిన ప్రతిసారి, రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి కోట్ల మంది చూస్తున్నారు. ఎందుకంటే నిన్ను తిట్టడం వాళ్ళకి ఇష్టమేమో, నిన్ను ప్రశ్నించడం వాళ్ళకి ఇష్టమేమో, నిన్ను నిలదీయడం నీకు వాళ్ళకి అంత ప్రేమేమో. మరి నన్ను తిట్టాలగా? 20 ఆర్పి ఆమెను ఎందుకు తిడతావు? మాకు ఇన్స్పిరేషను, గౌరవనీయులు, మా మాజీ మంత్రివర్యులు, ఆ మనిషి మంచిదని ఒక్కరు కూడా చెప్పరు. హైలైట్ ఏంటంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కామెంట్ పెట్టరు కింద. అంటే మీ ఇంట్లో వాళ్ళకే నచ్చక ఒక అమ్మాయి అంటున్నావే, ఒక ఆడతనం ఉందా నీకు? అడవితనం ఉంది నీకు, మృగజాతి నువ్వు మృగ. ఇక ఈయన రోజును తిట్టిన ప్రతిసారి ఈయనకు పాజిటివ్గానే కామెంట్లు పెడతారంట. అరే బాబు, నువ్వు పెట్టినటువంటి వీడియో ఎవడు చూస్తాడు? ఎవరికి ఫార్వర్డ్ చేస్తారు మీరు? మీ పార్టీ నాయకులకు, మీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఫార్వర్డ్ చేస్తారు. సామాన్య ప్రజల్ని ఒపీనియన్ అడగండి వెళ్ళి. రోజని నేను ఈ రకంగా తిడుతున్నాను, నేను తిట్టింది కరెక్టా అని చెప్పి సామాన్య ప్రజలను అడగండి. అప్పుడు సామాన్య ప్రజలు మీరు తిట్టేది కరెక్టే అనుకుంటే కనుక మీరు నిజాయితీ పరులు, మీరు తిట్టిన దాంట్లో న్యాయం ఉంది, మీరు అనే దాంట్లో న్యాయం ఉందని చెప్పి అప్పుడు అందరూ ఒప్పుకుంటారు. నీ గురించి నేను వీడియో చేస్తున్నా, మరి కింద కామెంట్లు చూద్దాం. మరి అయితే నిన్ను తిట్టకుండా ఎవరన్నా ఉంటే నువ్వు నిజాయితీ పరుడు, ఆర్పి మాట్లాడిన దాంట్లో తప్పేముందని ఎవరన్నా అంటే నువ్వు నిజాయితీ పరుడువే. నువ్వే ఒప్పుకుంటున్నావు రోజుని ప్రతిసారి తిడతా ఉన్నానని చెప్పి. సిగ్గు శరం ఉండాలి కొంచెమన్నా మీకు. నంద్యాల జిల్లాలో ఒక చిన్నారికి సంబంధించి ఇంతవరకు ఏమైపోయిందో ఆ తల్లిదండ్రులకు తెలియనటువంటి పరిస్థితి. విచారణ చేయమని చెప్పి మీరు కానీ, మీ జబర్దస్త్ టీం కానీ మీరందరూ ఎప్పుడైనా ప్రశ్నించారా? ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పి ఎప్పుడైనా అడిగారా మీరు? సామాన్య ప్రజలకు కావాల్సిన మీరు అడగరు, సామాన్య ప్రజలకు మేలు చేసిన విషయాల గురించి మీరు అడగరు. మనం ఇస్తాననేటువంటి హామీలకు సంబంధించి ప్రజలు ఎదురు చూస్తున్నారు కదా, మరి వాటి సంగతి అని చెప్పి మీరు అడగరు. దానికి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టరు, దానికి సంబంధించి డిబేట్లు పెట్టరు, దానికి సంబంధించి మీ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టరు. ఇదేంది వైసీపీని తిట్టినా లేకుంటే రోజా లాంటి వ్యక్తులను తిట్టినా మంచి పోస్టులు వస్తాయి, మీడియా కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తుంది, సో దాంతోపాటు మన వ్యాపారాలు కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మీ ప్లాన్, పనికి మాలిన ప్లాన్, ప్రజలకు ఉపయోగం లేనటువంటి ప్లాన్ ఇది. మహిళలను గౌరవించాలంటారు, మహిళలను మీరే అవమానపరుస్తారు, సనాతన ధర్మాన్ని అవమానపరచొద్దు అంటారు, మళ్ళీ మీరే అవమానపరుస్తారు. పవిత్ర పుణ్యక్షేత్రాలకు సంబంధించి కూడా అపవిత్రమవుతుంది అంటారు, మళ్ళీ వాటి గురించి మాట్లాడి మీరే అపవిత్రం చేస్తారు. దేవుడి లడ్డుపైన జోకులు వేయొద్దు అంటారు, మళ్ళీ మీరే జోకులు వేస్తారు. దరిద్రులు. ఇంకేం మాట్లాడారు చూడండి. రోజా అన్నట్టు రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్డులో వాడారు, రోజా కొవ్వునే లడ్డులో వాడారు. అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. నీ కొవ్వు జంతువైన రోజా కొవ్వు మిగతా అడ్డగోలుగా సంపాదించిన అడ్డగాడిదల కొవ్వు దేవుడు తగ్గించేస్తాడు, మీరే ఇబ్బంది పడక్కర్లేదు. రోజాను పందితో పోలుస్తూ ఆ పంది కొవ్వుని తిరుపతి లడ్డులో వాడారని చెప్పి బహిరంగంగా ఈ చేపల పులుసు ఆర్పి మాట్లాడుతుంటే, సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పి తిరుపతి లడ్డు పైన జోకులు వెయ్యకండి అని చెప్పి సీరియస్ అవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి మీ కూటమిలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతుంటే ఎందుకని మీరు మౌనంగా ఉన్నారు? తనను తాను ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంత బహిరంగంగా, ఇంత దారుణంగా ఒక మహిళను కించపరుస్తూ, ఆ మహిళను ఆ శ్రీవారి ప్రసాదానికి లింకు పెడుతూ ఈ దుర్మార్గుడు మాట్లాడుతుంటే, మీ ఛానల్లోనే మీకు అనుకూలమైనటువంటి మీడియాలోనే ఇది ప్రసారం అయితే ఎందుకని ఆ వ్యక్తి పైన మీరు చర్యలు తీసుకోవడం లేదు? మీ కళ్ళకి ఇది కనిపించడం లేదా? మరి ఇప్పుడు అపవిత్రం అవ్వటం లేదా? లేని దాన్ని ఉంది అని చెప్పి ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు? ఈ ఆర్పి అనేటోడు నాశనమైపోతాడు. నేను ఇదేదో 2 పార్టీలకు సంబంధించి నేను మాట్లాడటం లేదు.
ఆర్పి ఏదైతే మాట్లాడారో పంది కొవ్వును లడ్డులో కలిపారని చెప్పి ఈ మాటకు సంబంధించి నేను మాట్లాడుతా ఉన్నా. ఎట్లా మాట్లాడగలుగుతున్నారో ఈ మాటలు మీరు నోటి నుంచి? నోటికి అన్నం తింటారా లేకుంటే ఇంకేదైనా తింటారా మీరు? ఇంత దారుణంగా నా మాటలు. మీరు జబర్దస్త్ షో అనుకున్నావు. ఇది పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించి ఇదే రకంగా మాట్లాడితే పోతావు సంకనాకి, పులుసు గారుతుంది ఇదే రకంగా మాట్లాడినావంటే. నిన్ను ప్రజలు క్షమించవచ్చు, మీ పార్టీ అధిష్టానం చూసి చూడనట్టు వదిలేయచ్చు, కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. తప్పెవరిది ఒప్పెవరిది అన్నీ చూసుకుంటాడు. నువ్వు నీచంగా దారుణంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు మాత్రం, ఆ మాటలకు మాత్రం నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరుతావు. ఆ శిక్ష పడ్డ రోజున, నువ్వు అనుభవిస్తున్న ఆ బాధ అనుభవిస్తున్న రోజున నీకు ఖచ్చితంగా నువ్వు అనుకుంటావు, అరే నేను ఆ రోజు ఈ రకంగా తప్పు మాట్లాడాను కాబట్టే ఈరోజు ఇంత దారుణమైన శిక్ష అనుభవిస్తున్నానని చెప్పి నువ్వు ఖచ్చితంగా అనుకునే రోజు ఒక రోజు వస్తుంది. ఇది చేపల పులుసు ఆర్పి మాట్లాడినటువంటి మాటలు. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.